P, Q, R, S, T, V and W are the 7 members of a family. There are 3 female members. Each of them has a different profession. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనకి మొత్తం ఎంతమంది 1 2 PQ RS T VW 7 persons. సో వాళ్ళ ప్రొఫెషన్ అనేది ఇచ్చారు కానీ నాట్ నెసెసరీ ఇన్ ద సేమ్ ఆర్డర్ కదా. మళ్ళీ ఎవరు ఫీమేలో ఎవరు మేలో కూడా చెప్తారో లేదో చూద్దాం. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్రొఫెషన్. లాయర్, చార్టర్డ్ అకౌంట్, ఇంజనీర్, టీచర్, డాక్టర్, ఆర్కిటెక్ట్, ఫార్మసిస్ట్. నో లేడీ ఈజ్ ఐదర్ ఫార్మసిస్ట్ ఆర్ చార్టర్డ్ అకౌంటెంట్. అంటే నేను రఫ్గా రాస్తాను. ఫస్ట్ ఒక చిన్న హింట్ చెప్పారు. దేర్ ఆర్ 3 ఫీమేల్ మెంబర్స్. అంటే 3 ఫీమేల్ అయితే 4 అనేది మేల్ పర్సన్స్ అవుతారు. అలానే ఇంకో పాయింట్ ఏం చెప్పారు, ఫీమేల్స్ ఎవరు ఏమేం ప్రొఫెషన్ కాకూడదు, ఫార్మాసిస్ట్ కాకూడదు, చార్టర్డ్ అకౌంట్ కాకూడదు. ఓకేనా? నేను రఫ్గా రాస్తున్నాను, మొత్తం రాయలేదు. ఓకే, నెక్స్ట్. ఈచ్ ఆఫ్ దెమ్ హ్యాస్ ఎ డిఫరెంట్ మంత్లీ ఇన్కమ్. ద చార్టర్డ్ అకౌంట్ ఎర్న్స్ ద మోస్ట్. సో చార్టర్డ్ అకౌంట్ ఉన్నారు కదా, ఆయన మోస్ట్ ఇన్కమ్ అంటే అందరికంటే హైయెస్ట్. నెక్స్ట్, ఎస్ ద ఇంజనీర్ ఎర్న్స్ లెస్ దెన్ వి. సో ఎస్ అనేది ఇంజనీర్ ఎర్న్స్ లెస్ దెన్ వి. ఓకే, వి కంటే లెస్ అంట. నెక్స్ట్, ద వి కామా ద డాక్టర్ అన్నారు కదా, అంటే వి అనేది డాక్టర్ అనమాట. ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, ఎస్ కామా ఇంజనీర్ అంటే ఎస్ గురించి చెప్పినట్టు, వి కామా డాక్టర్ వి గురించి చెప్పినట్టు. ఓకే, నెక్స్ట్, ఆర్ ద టీచర్. ఆర్ ఎవరు, వాళ్ళే చెప్తున్నారు, టిఏసి వాళ్ళే ప్రొఫెషన్ చెప్తున్నప్పుడు మనం హ్యాపీగా నోట్ చేయటమే కదండి. ద టీచర్ ఎర్న్స్ మోర్ దాన్ పి అండ్ లెస్ దాన్ ఎస్. ఎస్ కంటే తక్కువ, పి కంటే ఎక్కువ. డబ్ల్యూస్ వైఫ్ ఎర్న్స్ ద లీస్ట్. సో అంటే డబ్ల్యూ ఎవరండి, మేల్. నేను మేల్ ని ప్లస్ గా తీసుకుంటున్నాను. ఓకే, అండ్ డబ్ల్యూ యొక్క వైఫ్ ఎవరైతే అవుతారో వాళ్ళు లీస్ట్ అంట. నెక్స్ట్, టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ లేడీ లాయర్. అంటే టీ కూడా ఎవరు, అన్మ్యారీడ్ లేడీ. కాబట్టి నేను లేడీని ఫీమేల్ని మైనస్ గా తీసుకుంటున్నాను. ఎవరంటే లాయర్. ఇంకా మనకి ప్రొఫెషన్ ఇంకా 3 రావాలి. టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ లేడీ లాయర్ అండ్ షీ ఎర్న్స్ లెస్ దాన్ పి. ఓకే, నెక్స్ట్, అండ్ మోర్ దాన్ ఓన్లీ క్యూ. ఇది ఒక పెద్ద సెంటెన్స్ చూడండి. టీ ఈజ్ అన్ అన్మ్యారీడ్ లేడీ లాయర్ అండ్ ఎర్న్స్ లెస్ దాన్ పి అండ్ ఎర్న్స్ మోర్ దాన్ ఓన్లీ క్యూ. అంటే క్యూ కంటే మాత్రమే ఎక్కువ. ఇప్పుడు ఎంత, ఇంకా తర్వాత ఎవరు ఉండకూడదని. అంటే టీ అనేది ఓన్లీ క్యూ కంటే ఎక్కువ, ఇంకెవరైనా ఉంటే ఇద్దరు కంటే ఎక్కువ అవుతుంది. 1 2 3 4 5 6. అంటే ఇంక ఇక్కడ ఎవరండి ఉండేది, డబ్ల్యూ కదండి. ఓకే, అంటే అందరికంటే హైయెస్ట్ ఇన్కమ్ ఎవరికి, డబ్ల్యూ. అంటే డబ్ల్యూ ఎవరు, చార్టర్డ్ అకౌంట్. ఓకే, నెక్స్ట్, అందరికంటే లీస్ట్ ఎవరు, డబ్ల్యూ వైఫ్. అంటే ఇక్కడ ఎవరు, ఫీమేల్. ఓకేనా, వైఫ్, డబ్ల్యూ వైఫ్ అని తెలుసు, అంటే ఫీమేల్. అయితే ఫీమేల్ ఏం కాకూడదు, ఫార్మాసిస్ట్ కాకూడదు. ఓకేనా, చార్టర్డ్ అకౌంట్ కాకూడదు. అంటే ఇక్కడ ఆల్రెడీ చార్టర్డ్ అకౌంట్ అయిపోయింది. ఫార్మాసిస్ట్ కాకూడదు. ఆర్కిటెక్ట్ అనేది ఇంకొకటి ఉంది. సో ఇక్కడ మనం ఆర్కిటెక్ట్ పెట్టామనుకో సరిపోతుంది. ఫార్మాసిస్ట్ పెడితే మళ్ళీ ఫీమేల్ ఫార్మాసిస్ట్ అవుతున్నట్టు. అంటే ఇక్కడ ఎవరు, పి ఫార్మాసిస్ట్. నేను మొత్తం రాయట్లేదు. ఓకేనా, ఇక్కడ ఎవరు, ఆర్కిటెక్ట్. నేను ఎందుకు క్యూకి ఆర్కిటెక్ట్ తీసుకున్నాను అర్థమవుతుందా? ఎందుకు అంటే ఫీమేల్ అనేది ఫార్మాసిస్ట్ కాకూడదు. మనకి మిగిలిపోయిన ప్రొఫెషన్స్ 2, ఫార్మాసిస్ట్ ఒకటి, ఆర్కిటెక్ట్ ఒకటి. ఫార్మాసిస్ట్ పెట్టకూడదు, వాళ్ళే చెప్పారు. సో ఇంకా మిగిలిపోయింది ఆర్కిటెక్ట్ క్యూకి వచ్చింది, పీకి ఫార్మాసిస్ట్. మీరు ఇంకొక పాయింట్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఓన్లీ క్యూ, డబ్ల్యూ ఇక్కడ ఎందుకు రాయలేదంటే టీ ఈజ్ మోర్ ఇన్కమ్ దాన్ ఓన్లీ క్యూ. ఇంకొకరికంటే మోర్ ఇన్కమ్ ఉండకూడదు కాబట్టి డబ్ల్యూ ఇక్కడికి వెళ్ళిపోయింది. మోస్ట్ ఇన్కమ్ ఇక్కడ ఎవరికి ఉంది, డబ్ల్యూ. కాబట్టి డబ్ల్యూ చార్టెడ్ అకౌంట్ అయింది. మిగిలిన ప్రొఫెషన్స్ ఇవి 2 కాబట్టి అలా పెట్టామన్నమాట. వన్స్ వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రతి పాయింట్ ని అర్థం చేసుకుంటే మనకు అర్థమైపోతుంది. అయితే ఇక్కడ చూడండి, మనకి జెండర్ అనేది ఇక్కడ
ఓన్లీ ఇక్కడే తెలుసు, ఇంకా మిగతా వాళ్ళకి తెలియదు. తెలియని జెండర్స్ ని మనము తెలియలేదు కదా కనిపెట్టాలని ఉండొద్దు. ఓకేనా? తెలియని దగ్గర మనము డేటా ఇన్అడిక్వేట్ అని చెప్తాము, కాన్ బి డిటర్మైన్డ్ అని చెప్తాము. ఓకే, సో ఇక క్వశ్చన్స్ ఆన్సర్ చేద్దాం. ఎగ్జాంపుల్ 9 ఏంటి ఫస్ట్ క్వశ్చన్? హూ ఎర్న్స్ ద లీస్ట్? క్యూ, ఆప్షన్ బి. ఎగ్జాంపుల్ 10 వాట్ ఈస్ పీస్ ప్రొఫెషన్? ఫార్మసిస్ట్, ఆప్షన్ ఏ. ఎగ్జాంపుల్ 11 హౌ మెనీ మెంబర్స్ అండ్ లెస్ దెన్ డాక్టర్? అంటే డాక్టర్ అంటే వి కదండి, వి కంటే ఎంతమంది లెస్ ఇన్కమ్ ఉందో చూద్దాం. 1 2 3 4 5. సో 5 అనేది ఆప్షన్ ఉంది, ఆప్షన్ డి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12 విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ద 3 ఫీమేల్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ? మనం చెప్పగలమా అండి? 3 ఫీమేల్ మెంబర్స్ అక్కడ మనకి కరెక్ట్ గా ఇచ్చారా? జెండర్ అనేది ఇన్ఫర్మేషన్ లో ఇవ్వలేదు కదా, కాన్ బి డిటర్మైన్డ్, ఆప్షన్ డి.